ఆని ముత్యాల ఛానల్కు స్వాగతం. నమస్కారములు. ఇంటి వాస్తు. పూల తోటలు మన ఇంటి వాస్తులో ఓ భాగం. మనిషి జీవితం ఒంటరిది కాదు. ఒక మనిషికి మరొక మనిషితో సాంగత్యం ఎలా కావాలో మనిషికి పూల మొక్కలు, ఫలవృక్షాలు, వీటికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం వాస్తు పరంగా తులసి చెట్టును పరమ పవిత్రమైనదిగా భావించి పూజిస్తాం. వైద్యపరంగా కూడా ఉపయోగం కలది ఈ తులసి వృక్షం. ఈ తులసి వృక్షం వాస్తుపరంగా ఇంటిలో ఏ వైపున పెంచాలి, ఈ విషయం వీడియో కొద్దిదాకా చూడండి, తప్పక మీకు అర్థమవుతుంది. ఇలా ఎన్నో మొక్కలు, అంటే ఈ మొక్కలు ఎంతో ఆనందం మనకి కలిగిస్తూ ఉంటాయి. రమణీయమైన పువ్వులను చూస్తూ మనిషి తన కష్టాలను మర్చిపోగలడు. వాస్తు ఏమంటుంది ఈ పూల మొక్కల గురించి, ఈ తులసి మొక్కల గురించి? అదేమిటో ముందుగా తెలుసుకుందాం. తరువాత మనం ఇంటి ఆవరణలో ఏ ఏ మొక్కలు ఏ వైపును ఉండాలో, అంటే పూల మొక్కలు, వీటి గురించి మరలా వీడియోలో చేస్తాను. ఇప్పుడు తులసి మొక్క గురించి తెలుసుకుందాం. ఈ తులసి మొక్క ఇంటి ఔషధాలకు పనికి వస్తుంది. ఔషధపరంగా పూజనీయమైనది. భూత ప్రేతాదులను రానివ్వదని ప్రతీతి. ఆ నమ్మకం అలా ఉంచి ఇది తూర్పు దిక్కునకు ఉత్తమం. అంటే ఈ వృక్షాన్ని తూర్పు దిక్కులో నాటుకోవాలి. సర్వోత్తమం లేదా ఉత్తర దిక్కులో ఉన్న ఉత్తరం మంచిదే. ఉత్తర దిక్కులో కూడా ఈ తులసి మొక్క ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర దిక్కులలోనే తులసి మాతను, అంటే తులసీదేవిని మనం పూజించటానికి తులసి మొక్కను తూర్పు, ఉత్తర దిక్కులలో నాటుకోవాలి. ఆగ్నేయం, దక్షిణ, నైరుతి భాగాలలో పనికిరాదు. దీనిని ద్వాదశి రోజున ఇంట్లో నాటితే మంచిదని పెద్దవారు మన వాస్తు ప్రకారం చెబుతూ ఉంటారు. ఇది వైబ్రేషన్ను ఆధారముగా తీసుకొని చెబుతూ ఉంటారు. ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంచితే ఆ ఇంటి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మనము ఎన్నో రకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటాం. పూల మొక్కలు సువాసనకి, అందానికి నిలయాలు. మల్లి, జాజి, మాలతి, చామంతి, బంతి, గులాబీ, కనకంబరం, సంపంగ, ఇవన్నీ ఏ వైపున నాటుకోవాలి? వృక్షాలలో రెండు రకాలు. ఫలవృక్షాలు, ఇవి పండ్లను ఇస్తాయి కనుక వీటి ఉపయోగం చాలా గొప్పది. జామ, సీతాఫలం, సపోటా, రేగు, బొప్పాయి మొదలైనవి. వీటి ఫలాలను విరివిగా తినటం మనకు అలవాటు. కానీ మన ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఎక్కడ నాటుకుంటే శుభ ఫలితాలను కలుగచేస్తుంది. ఇలాంటి విషయాలు అన్నీ నమ్మి ఆచరించే వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అరటి ఉపయోగం అంతా ఇంత కాదు. అంటే ఈ అరటి చెట్టు ఇంటిలో ఏ వైపున ఉండాలి? ఇలా తులసి చెట్టు, మన పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇలాంటివి ఏ ఏ వైపున నాటుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. వీటిలో ముఖ్యమైనది పారిజాతం ఇండ్లల్లో పెంచకూడదు అంటారు. అంటే ఇంటి ఆవరణలో బయట వైపున ఎక్కువ పారిజాతం పెంచుతూ ఉండటం నేను చూశాను. ఈ చెట్టు కూడా చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. దీని మొదట్లో శ్రీ ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడని భక్తుల నమ్మకం. కాబట్టి పూల మొక్కలు ఏ ఏ దిశల్లో పెంచితే శుభ ఫలితాలను కలిగిస్తుందో నేను లాంగ్ వీడియో చేస్తాను. చక్కగా అందరూ తెలుసుకోండి. వాస్తుపరమైన విషయాలు తెలుసుకుంటే మనకు అదొక రకమైన మానవ జీవితంలో సంతృప్తి అనేది ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉపయోగపడే వీడియో అనుకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి
కొన్ని విషయాలు తెలుసు వాస్తు ప్రకంగా, కొంతమందికి తెలియదు. అలాంటి వారు తప్పక తెలుసుకుంటారు. షేర్ చేయండి.